ఓవరాల్గా మీరు మీ జిల్లాలో జరగాలి, పెద్ద ఎత్తున జరగాలి. కానీ మీరు ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎలా చూస్తారు? నిజంగా నెల్లూరు జిల్లాకి మహానాడు రావడం, మన లోకేష్ బాబు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎంతో అట్టహాసంగా జరపాలని జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరము కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కానీ మన నాయకుల క్రమశిక్షణ, మన పార్టీ క్రమశిక్షణ మీకు తెలుసు కాబట్టి మన మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి, ఆయన ఆశయం మేరకు మనము కూడా దానిలో పాలు పంచుకోవడం కోసం ఈరోజు ఈ పదుపు మహానాడు, హైబ్రిడ్ మహానాడు చేసుకున్నాం. కానీ ఒక రకంగా చూస్తే ఇది ప్రతి క్లస్టర్లో సుమారు 1800 చిల్లర క్లస్టర్స్లో కింద కార్యకర్తల దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జ్ నుంచి బూత్ ఇన్ఛార్జ్ వరకు అందరూ దీంట్లో కలిసి పాలు పంచుకోవడం నిజంగా ఇది ఇంకా గొప్పగా అనిపిస్తుంది. అంటే బేసిక్గా ఈసారి స్త్రీ శక్తి గురించి కావచ్చు, లేకపోతే మహిళల గురించి ఎక్కువ కొంత డిస్కషన్ జరుగుతోంది. ఏ ఏ రంగాల్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? తీర్మానాలకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ సుమారు 20 తీర్మానాలు దాకా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈరోజు స్త్రీ శక్తి మహానాడే కాదు, ఎప్పుడు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం మహిళల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి ఈరోజు అసెంబ్లీలో ఉన్న మా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము. సో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు, రాబోయే రోజుల్లో ఇంకా కూడా మహిళలకి పెద్దపీట వేస్తారని చెప్పి దీన్ని బట్టే మీకు అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైనా కొంచెం బాధ ఉందా? మీరు మీ చేతుల్లో జరగాల్సిన మహానాడు కొంత దారి ఎందుకంటే జిల్లా నేతలు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా, మరీ మా కోవూరు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు ఉరకలేచే ఉత్సాహంతో మహానాడుకి రెడీ అయి ఉన్నారు. ఒక్కసారిగా దిగులు పడ్డారు. బట్ అయినా కూడా ఈరోజు కూడా అన్ని క్లస్టర్లో మాకు 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లో అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు, కోవూరు ఎమ్మెల్యే. ఎందుకంటే యాక్చువల్గా ఈ మహానాడు పెద్ద ఎత్తున కోవూరులో జరగాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అది మంగళగిరికి చేరుకున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఏదేమైనా జరుగుతున్న మహానాడిని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ విదేశాల్లో కూడా క్లస్టర్లు, తర్వాత ఎల్ఈడి హైబ్రిడ్లో అందరూ దీంట్లో అటెండ్ కాబోతున్నారు అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి.